నేనైతే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ గూడా నైకా నుంచయితే తీసుకున్నాను. మనం ఏదైనా ప్రొడక్ట్స్ అనేవి తీసుకోవాలి అనుకున్నప్పుడు మనకై మనమే అన్నీ చూసుకొని తీసుకోవాలా. రివ్యూస్ కానీ, ఎలా వర్క్ అవుతున్నాయా లేదా అనేసి. ఎవరేదో చెప్పారనేసి మనము ఆ ప్రొడక్ట్‌ని తీసుకొని యూజ్ చేయకూడదు. ఎందుకు అంటే కొన్ని సిరమ్స్ అయితే నైట్ యూజ్ చేసేటివి మాత్రమే అంటే కొన్ని డే యూజ్ చేసేటివి ఉంటాయి. అలా అని మనము అటు ఇటు యూజ్ చేయలేం గదా! కాబట్టి ఏదైనా గానీ దానిపైన బాక్స్ పైన ఉంటుంది. మనం క్లియర్‌గా చదివి మన ఫేస్‌కి అప్లై చేసుకుంటే బానే రిజల్ట్స్ అనేవి ఉంటాయి. లేదు మనకలా తెలియలేదు అన్నా గూడా యూట్యూబ్‌లో ఏ ప్రోడక్ట్ గురించైనా గూడా ఏ టు జెడ్ తెలుగులోనే ఉంటుంది. మనము ఒకవేళ తెలుసుకోవాలి అని అనుకుంటే నెగెటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి. దెన్ మనం యూజ్ చేసుకోవచ్చు ఫేస్‌కి గానీ. అందుకని నేను చెప్తాను ప్రతి ఒక్కరికి ఎవరైనా గానీ ఎవరో ఈ ప్రోడక్ట్ ఆన్‌లైన్‌లో చూపిస్తున్నాయి బాగా నాకు ఉంది అన్నా గూడా మీరు యూజ్ చేయొద్దండి. ఒకటికి 2 సార్లు వాటి గురించి చదివి వాటి గురించి ఎలా వర్క్ అవుతున్నాయని దాని తర్వాతే తీసుకోండి అని నేను చెప్తాను. ఇదైతే డాట్ అండ్ కీలో నేను సన్ స్క్రీన్ తీసుకున్నాను. బట్ కాకపోతే ఏంటి అంటే నేను మార్నింగ్ అప్లై చేసుకుంటే ఈవినింగ్‌కంతా జిడ్డు జిడ్డుగా ఉంది. నాకైతే అంత హైప్ ఇచ్చినంత బాగా అయితే అనిపించలేదు. కాబట్టి అలా ఉంటాయన్నమాట కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ అయితే. ఈ మాయిశ్చరైజర్ అయితే కాంబినేషన్ అనమాట. ఏ స్కిన్‌కైనా యూజ్ చేయొచ్చు. ఈ విష్ కేర్ లిప్ బామ్ అయితే మనము డేలో యూజ్ చేస్తే కొంచెం బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఈ స్విస్ బ్యూటీ అయితే మనము సీరమ్ అయితే డే యూజ్ చేయొచ్చు, నైట్ యూజ్ చేయొచ్చు. ఇదైతే ఐలైనర్ అయితే ఇదొచ్చి పింక్ కలరు. నాకైతే ఎట్లా యూజ్ చేయాలో నాకు తెలియలేదు. అందుకే నేను అట్లా పక్కన పెట్టేసి ఉన్నాను. ఇది నాకు ఫ్రీ గిఫ్ట్ వచ్చిందనమాట. ఇదైతే ఫేస్ వాష్ మామూలుగా బానే ఉంది. నేను ఇదివరకు కూడా యూజ్ చేసినాను. ఈ కన్సీలర్ అయితే దీంట్లో అయితే మల్టిపుల్ ఉంటాయి. కాబట్టి మనం అన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చనమాట. నేను తీసుకున్నవే స్కిన్ కేర్ రిలేటెడ్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ.